ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నేను నీకు ఆరోగ్యము కలుగచేసెదను, నీ గాయములను మాన్పెదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. నేను నీకు ఆరోగ్యమును కలుగచేసెదను, నీ గాయములను మాన్పెదను అని ప్రభువు సెలవిస్తున్నారు. ఆయన మాత్రమే మనకు ఆరోగ్యమును అనుగ్రహించేవారు. ఆరోగ్య ప్రదాత ఆయనే. ఎటువంటి బలహీనతలనైనా సరిచేయగలిగిన వారు, స్వస్థపరచగలిగిన వారు ఆయనే. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అని లేఖనం సెలవిస్తుంది. అలాగే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా చూస్తే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయును. ఈ రెండు భాగాలను మనము గమనిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి ఆయనకిష్టులుగా మనము జీవించినట్లయితే దేవుడు తప్పకుండా సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగచేస్తారు. దేవుడు అనుగ్రహించు ఆరోగ్యము మీకందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము మీరు మాకిచ్చినటువంటి నీ మాటల కొరకు స్తోత్రాలు. నేను నీకు ఆరోగ్యమును కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడవు ప్రభువా, మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో బలహీనతల చేత, అనారోగ్యముల చేత ఎంతో మంది బాధపడుతున్నారయ్యా. ప్రతి వారి బలహీనతల నుంచి మీరు విడిపించండి. ఈ ఒమిక్రాన్ పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలలో ఎన్నో బలహీనతలను వారు అనుభవిస్తున్నారు. ప్రతి వారి బలహీనతల నుంచి విడిపించి ప్రతి వారికి మంచి ఆరోగ్యాలను, నీ కృపను సమృద్ధిగా మీరు దయచేయండి. నీ స్వస్థతలను ప్రతి వారికి మీరు చేకూర్చమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.